టాలీ క్లాస్ 5 అండి. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 2 ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామండి. చూడండి ఇక్కడ తెలుసు కదండీ! ఇలా ఈ టేబుల్ రూపంలోనే మన రికార్డ్స్‌లో టాలీ గురించి ట్రాన్సాక్షన్స్ రాస్తామండి. టాలీలో ట్రాన్సాక్షన్స్ రాస్తాము. ఫస్ట్ ఇక్కడ డేట్, పర్టిక్యులర్స్, జనరల్ ఎంట్రీ, అమౌంట్, లెడ్జర్, గ్రూపు, వాచర్ రాస్తామండి. ఆల్రెడీ టాలీ క్లాస్ 3లో ఇవి పర్టిక్యులర్స్, జనరల్ ఎంట్రీ, అమౌంట్, లెడ్జర్, గ్రూపు, వాచర్ ఎట్లా వేయాలో చూసామండి. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ 2 ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ డేట్ రాసుకున్నాము. చూడండి, స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్, పర్టిక్యులర్స్లో స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 1,50,000 రూపీస్. ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్ అండి. దీనికి జనరల్ ఎంట్రీ ఎలా రాస్తామంటే క్యాష్ అకౌంట్ డెబిట్లో రాసుకున్నామండి, ఇటు క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్లో రాసుకున్నామండి. అమౌంట్ రెండు వైపులా రాసుకున్నాము. జనరల్ ఎంట్రీలో రాసింది లెడ్జర్లో రాసాము. సో దీనికి క్యాష్ అకౌంట్కి గ్రూప్ ఏంటండి, క్యాష్ ఇన్ హ్యాండ్ అండి. ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్కి క్యాపిటల్ అకౌంట్ అండి గ్రూప్. సో వాచర్ చూడండి, స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. సో ఇలా వస్తే కనుక వాచర్ ఏంటండి, F6 వాచర్ అండి. నెక్స్ట్ డేట్ రాసుకున్నాము. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,00,000 రూపీస్. దీనికి జనరల్ ఎంట్రీ చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ డెబిట్ అయిందండి, టు క్యాష్ అకౌంట్ క్రెడిట్ అయింది. మనీ రెండు వైపులా రాసుకున్నాము. జనరల్ ఎంట్రీలో రాసింది లెడ్జర్లో రాసాము. చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్కి గ్రూప్ ఏంటండి, బ్యాంక్ అకౌంట్. టు క్యాష్ అకౌంట్కి గ్రూప్ క్యాష్ ఇన్ హ్యాండ్. సో క్యాష్ డిపాజిట్ చేస్తాం అంటే బ్యాంక్లో డిపాజిట్ చేసినది ఎప్పుడు కూడా బ్యాంక్లోంచి డిపాజిట్ చేసిన, విత్డ్రా చేసిన వాచర్ ఏంటండి, F4 వాచర్ అండి. నెక్స్ట్ పర్చేజ్డ్ స్టాక్ ఫ్రమ్ హరిణి ట్రేడర్స్ 20,000 రూపీస్, బిల్ నెంబర్ 345. చూడండి, దీనికి జనరల్ ఎంట్రీ పర్చేజ్ అకౌంట్ డెబిట్లో రాసుకున్నామండి, టు హరిణి ట్రేడర్స్ అకౌంట్ క్రెడిట్లో రాసుకున్నామండి. మనీ రెండు వైపులో రాసుకున్నాము. జనరల్ ఎంట్రీలో రాసింది లెడ్జర్లో రాసాము. పర్చేజ్ అకౌంట్కి గ్రూప్ ఏంటండి, పర్చేజ్. టు హరిణి ట్రేడర్స్ అకౌంట్ సన్రే క్రెడిటర్ అండి. సో పర్చేజ్డ్ స్టాక్ అనేది పర్చేజ్ స్టాక్ వచ్చినట్లయితే దాని వాచర్ ఏంటండి, F9 వాచర్ అండి. నెక్స్ట్ సోల్డ్ స్టాక్ ఫర్ క్యాష్ 10,000 రూపీస్. దీనికి జనరల్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెబిట్ అండి, టు సేల్స్ అకౌంట్ క్రెడిట్ అండి. రెండు వైపులా మనీ రాసుకున్నామండి. ఇప్పుడు జనరల్ ఎంట్రీలో రాసింది లెడ్జర్లో రాసాను. క్యాష్ అకౌంట్కి గ్రూప్ క్యాష్ ఇన్ హ్యాండ్ అండి, టు సేల్స్ అకౌంట్కి గ్రూప్ సేల్స్ అండి. సోల్డ్ స్టాక్ వచ్చింది కదండి, స్టాక్ వచ్చినప్పుడు F8 వాచర్ అండి. నెక్స్ట్ పర్చేజ్డ్ స్టాక్ ఫ్రమ్ కిరణ్ ట్రేడర్స్ 40,000 రూపీస్, బిల్ నెంబర్ 687. దీనికి జనరల్ ఎంట్రీ పర్చేజ్ అకౌంట్ డెబిట్ అండి, టు కిరణ్ ట్రేడర్స్ అకౌంట్ క్రెడిట్ అండి. రెండు వైపులా మనీ రాసుకున్నాము. జనరల్ ఎంట్రీలో రాసింది లెడ్జర్లో రాసుకున్నాము. పర్చేజ్ అకౌంట్కి గ్రూప్ పర్చేజ్ అండి, టు కిరణ్ ట్రేడర్స్కి గ్రూప్ సన్రే క్రెడిటర్ అండి. సో ఇక్కడ పర్చేజ్ స్టాక్ వచ్చింది కదండి, సో F9 వాచర్ అండి. నెక్స్ట్ సేల్స్ స్టాక్ టు మురళీ ట్రేడర్స్ 30,000 రూపీస్ అండి. దీనికి జనరల్ ఎంట్రీ మురళీ ట్రేడర్స్ అకౌంట్ డెబిట్ అండి, టు సేల్స్ అకౌంట్ క్రెడిట్ అండి. సో మనీ రెండు వైపులో రాసుకున్నాము. జనరల్ ఎంట్రీలో రాసింది లెడ్జర్లో రాసాము. మురళీ ట్రేడర్స్ అకౌంట్ డెబిట్లో రాసుకున్నాము, టు సేల్స్ అకౌంట్ క్రెడిట్ అండి. మురళీ ట్రేడర్స్ అకౌంట్ గ్రూప్ సన్రే డెటార్ అండి, టు సేల్స్ అకౌంట్కి సేల్స్కి గ్రూప్ సేల్స్ అకౌంట్ అండి. సో ఇక్కడ సేల్స్ స్టాక్ వచ్చింది కదండి, సో F8 వాచర్ అండి. పర్చేజ్ రిటర్న్ టు కిరణ్ ట్రేడర్స్ 15,000 రూపీస్, బిల్ నెంబర్ 345. దీనికి జనరల్ అంటే కిరణ్ ట్రేడర్స్ అకౌంట్ డెబిట్ అండి, టు పర్చేజ్ రిటర్న్ అకౌంట్ క్రెడిట్ అండి. రెండు వైపులా మనీ రాసుకున్నాము. కిరణ్ ట్రేడర్స్ అంటే జనరల్ ఎంట్రీలో రాసింది లెడ్జర్లో రాసాము. కిరణ్ ట్రేడర్స్కి గ్రూప్ సన్రే క్రెడిటర్ అండి, టు పర్చేజ్ రిటర్న్కి గ్రూప్ పర్చేజ్ అండి. చూడండి, పర్చేజ్ రిటర్న్ వచ్చింది కాబట్టి Alt F5 వాచర్ యూజ్ చేస్తామండి. నెక్స్ట్ చెక్ పే టు హరిణి ట్రేడర్స్ 20,000 రూపీస్, బిల్ నెంబర్ 345. దీనికి జనరల్ ఎంట్రీ హరిణి ట్రేడర్స్ అకౌంట్ డెబిట్ అండి, టు బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అండి. మనీ రెండు వైపులా రాసుకున్నాము. జనరల్ ఎంట్రీలో రాసింది లెడ్జర్లో రాసుకున్నాము. హరిణి ట్రేడర్స్కి గ్రూప్ సన్రే క్రెడిటర్ అండి. చూడండి, ఆల్రెడీ ఇక్కడ మనం థర్డ్ సమ్లో హరిణి ట్రేడర్స్కి సన్రే క్రెడిటర్ ఇచ్చుకున్నాము. సో ఇక్కడ మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి సేమ్ అదే రాసుకుంటాం, అదే గ్రూప్ సన్రే క్రెడిటర్ అండి. బ్యాంక్కి బ్యాంక్ అకౌంట్ అండి. చెక్ పెయిడ్ కాబట్టి ఇందులో F5 వాచర్ అండి. నెక్స్ట్ పర్చేజ్డ్ ప్లాంట్ అండ్ మెషినరీ 12,000 రూపీస్ ఫ్రమ్ మోహన్ ఏజెన్సీస్, బిల్ నెంబర్ 149. దీనికి జనరల్ ఎంట్రీ ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్ డెబిట్ అండి, టు మోహన్ ఏజెన్సీస్ అకౌంట్ ఏమో క్రెడిట్ అండి. రెండు వైపులా మనీ రాసుకున్నాము. జనరల్ ఎంట్రీలో రాసింది లెడ్జర్లో రాసాము. ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్కి గ్రూప్ ఫిక్స్డ్ అసెట్స్ అండి, టు మోహన్ ఏజెన్సీకి గ్రూప్ సన్రే క్రెడిటర్ అండి. సో పర్చేజ్ ప్లాంట్ అండ్ మెషినరీ 12,000 రూపీస్, దీనికి F7 వాచర్ అండి.
సోల్డ్ స్టాక్ టు ప్రసాద్ 35,000 రూపీస్. దీనికి జనరల్ ఎంట్రీ ప్రసాద్ అకౌంట్ డెబిట్ అండి, టు సేల్స్ అకౌంట్ క్రెడిట్ అండి. రెండు వైపులా మనీ రాసుకున్నాము. జనరల్ ఎంట్రీలో రాసింది లెడ్జర్లో రాసుకున్నాము. ప్రసాద్కి గ్రూపు సన్రై డెటార్ అండి. చూడండి, సన్రై డెటార్ అండి. సేల్స్కి గ్రూపు సేల్స్ అండి. ఓకేనా అండి. సో సోల్డ్ స్టాక్ కదండి, F8 వాచర్ అండి. నెక్స్ట్ 11th ట్రాన్సాక్షన్ అండి. పర్చేజ్డ్ ఫర్నిచర్ 30,000 రూపీస్ ఫ్రమ్ క్లాసిక్ మార్ట్, బిల్ నెంబర్ 539. చూడండి, దీనికి జనరల్ ఎంట్రీ ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ అండి, టు క్లాసిక్ మార్ట్ అకౌంట్ క్రెడిట్ అండి. రెండు వైపులా మనీ రాసుకున్నాము. జనరల్ ఎంట్రీలో రాసింది లెడ్జర్లో రాసుకున్నాను. ఫర్నిచర్ అకౌంట్కి గ్రూప్ ఫిక్స్డ్ అసెట్స్ అండి, టు క్లాసిక్ మార్ట్కి సన్రై క్రెడిటార్ గ్రూప్ అండి. సో పర్చేజ్డ్ ఫర్నిచర్ ఫ్రమ్ క్లాసిక్ మార్ట్ కాబట్టి F7 వాచర్ అండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మురళీ ట్రేడర్స్ 20,000 రూపీస్. క్యాష్ రిసీవ్డ్ అకౌంట్ డెబిట్ అండి, టు మురళీ ట్రేడర్స్ అకౌంట్ క్రెడిట్ అండి. రెండు వైపులా మనీ రాసుకున్నాను. జనరల్ ఎంట్రీలో రాసింది లెడ్జర్లో రాసుకున్నాను. క్యాష్ రిసీవ్డ్ అకౌంట్కి గ్రూప్ క్యాష్ ఇన్ హ్యాండ్ అండి, టు మురళీ ట్రేడర్స్కి గ్రూప్ సన్రై డెటార్ అండి. సో క్యాష్ రిసీవ్డ్ వచ్చింది కాబట్టి F6 వాచర్ అండి. అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కవిత ట్రేడర్స్ 20,000 రూపీస్, బిల్ నెంబర్ 300. దీనికి జనరల్ ఎంట్రీ అడ్వాన్స్ రిసీవ్డ్ అకౌంట్ డెబిట్ అండి, టు కవిత ట్రేడర్స్ అకౌంట్ క్రెడిట్ అండి. రెండు వైపులో మనీ రాసుకున్నాము. జనరల్ ఎంట్రీలో రాసింది లెడ్జర్లో రాసుకున్నాను. అడ్వాన్స్ రిసీవ్డ్కి గ్రూప్ క్యాష్ ఇన్ హ్యాండ్ అండి, టు కవిత ట్రేడర్స్ అకౌంట్కి గ్రూప్ సన్రై డెటార్ అండి. సో అడ్వాన్స్ రిసీవ్డ్ వచ్చింది కాబట్టి F6 వాచర్ అండి. పర్చేజ్డ్ స్టాక్ ఫ్రమ్ అమిత్ కుమార్ ట్రేడర్స్ 20,000 రూపీస్, బిల్ నెంబర్ AM245. సో దీనికి జనరల్ ఎంట్రీ పర్చేజ్ అకౌంట్ డెబిట్ అండి, టు అమిత్ కుమార్ ట్రేడర్స్ అకౌంట్ క్రెడిట్ అండి. రెండు వైపులా మనీ రాసుకున్నాను. జనరల్ ఎంట్రీలో రాసింది లెడ్జర్లో రాసుకున్నాను. పర్చేజ్కి గ్రూప్ పర్చేజ్ అండి, టు అమిత్ కుమార్ ట్రేడర్స్ అకౌంట్కి సన్రై క్రెడిటార్ అండి. సో పర్చేజ్ స్టాక్ వచ్చింది కాబట్టి F9 వాచర్ అండి. క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ 20,000 రూపీస్. క్యాష్ అకౌంట్ డెబిట్ అండి. దీనికి జనరల్ ఎంట్రీకి క్యాష్ అకౌంట్ డెబిట్ అండి, టు బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అండి. మనీ రెండు వైపు రాసుకున్నాం. జనరల్ ఎంట్రీలో రాసింది లెడ్జర్లో రాసుకున్నాం. క్యాష్కి గ్రూప్ క్యాష్ ఇన్ హ్యాండ్, టు బ్యాంక్ అకౌంట్కి గ్రూప్ బ్యాంక్ అకౌంట్ అండి. క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ కదండి, సో F4 వాచర్ అండి. నెక్స్ట్ సోల్డ్ స్టాక్ టు కవిత ట్రేడర్స్ 50,000 రూపీస్, బిల్ నెంబర్ 289. దీనికి జనరల్ ఎంట్రీ కవిత ట్రేడర్స్ అకౌంట్ డెబిట్ అండి, టు సేల్స్ అకౌంట్ క్రెడిట్ అండి. రెండు వైపులా మనీ రాసుకున్నాను. జనరల్ ఎంట్రీలో రాసింది లెడ్జర్లో రాసుకున్నాను. కవిత ట్రేడర్స్ అకౌంట్కి గ్రూప్ సన్రై డెటార్ అండి, టు సేల్స్ అకౌంట్కి గ్రూప్ సేల్స్ అండి. సోల్డ్ స్టాక్ వచ్చింది కదండి, F8 వాచర్ అండి. పర్చేజ్డ్ స్టాక్ ఫ్రమ్ అశోక్ మార్ట్ 50,000 రూపీస్, బిల్ నెంబర్ AM245 అండి. సో దీనికి జనరల్ ఎంట్రీ పర్చేజ్ అకౌంట్ డెబిట్ అండి, టు అశోక్ మార్ట్ అకౌంట్ క్రెడిట్ అండి. మనీ రెండు వైపులో రాసుకున్నాము. జనరల్ ఎంట్రీలో రాసింది లెడ్జర్లో రాసుకున్నాము. పర్చేజ్కి గ్రూప్ పర్చేజ్ అండి, అశోక్ మార్ట్కి గ్రూప్ సన్రై క్రెడిటార్ అండి. పర్చేజ్ స్టాక్ వచ్చింది కాబట్టి F9 వాచర్ అండి. క్యాష్ టేకెన్ ఫర్ పర్సనల్ యూస్ 30,000 రూపీస్. దీనికి జనరల్ ఎంట్రీ డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ అండి, టు క్యాష్ అకౌంట్ క్రెడిట్ అండి. మనీ రెండు వైపులో రాసుకున్నాము. జనరల్ ఎంట్రీలో రాసింది లెడ్జర్లో రాసుకున్నాము. డ్రాయింగ్కి గ్రూపు అసలు యాక్చువల్లీ ఇక్కడ డ్రాయింగ్కి గ్రూపు క్యాపిటల్ అండి. డ్రాయింగ్కి గ్రూప్ క్యాపిటల్ అండి. క్యాష్కి క్యాష్ ఇన్ హ్యాండ్ గ్రూప్ అండి. సో క్యాష్ టేకెన్ ఫర్ పర్సనల్ యూజ్ అని దీనికి F5 వాచర్ అండి. క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ 50,000 రూపీస్ అండి. దీనికి జనరల్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ అండి, టు క్యాష్ అకౌంట్ క్రెడిట్ అండి. మనీ రెండు వైపులో రాసుకున్నాము. జనరల్ ఎంట్రీ రాసింది లెడ్జర్లో రాసుకున్నాము. బ్యాంక్కి బ్యాంక్ అకౌంట్ గ్రూప్ అండి, క్యాష్కి క్యాష్ ఇన్ హ్యాండ్ గ్రూప్ అండి. క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ కాబట్టి F4 వాచర్ అండి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కవిత ట్రేడర్స్ 20,000 రూపీస్, బిల్ నెంబర్ 289. దీనికి జనరల్ ఎంట్రీ క్యాష్ రిసీవ్డ్ అకౌంట్ డెబిట్ అండి, టు కవిత ట్రేడర్స్ అకౌంట్కి క్రెడిట్ అండి. 20,000 రెండు వైపులో రాసుకున్నాము. జనరల్ ఎంట్రీలో రాసింది లెడ్జర్లో రాసుకున్నాము. క్యాష్ రిసీవ్డ్ అంటే గ్రూప్ క్యాష్ ఇన్ హ్యాండ్ అండి. కవిత ట్రేడర్స్ సన్రై డెటార్ అండి. సో క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కవిత ట్రేడర్స్ అంటే రిసీవ్డ్ వచ్చింది కాబట్టి F6 వాచర్ అండి. సో ఇప్పుడు వరకు మనం విన్న ఈ 20 ట్రాన్సాక్షన్స్ మీరు ఒక నోట్స్లో రాసుకుంటే మీకు సిస్టంలో చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 20 ట్రాన్సాక్షన్ని సిస్టంలో చేద్దామండి. కంపెనీ క్రియేట్ చేసి, లెడ్జర్స్ క్రియేట్ చేసి, వాచర్ క్రియేట్ చేసి, బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దామండి. ఓకేనా అండి. టాలీ ప్యాన్ ఓపెన్ చేస్తున్నాం.
సో ఇందులో ఈ 4 బాక్సెస్‌లో ఏం సెలెక్ట్ చేసుకున్నది నేను క్లాస్ 4లో చెప్పాను కదండీ! సో ఇప్పుడు మనం డైరెక్ట్‌గా వెళ్ళిపోదాము. ఇదిగోండి కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ ఎంటర్ ఇచ్చాను. ఇదిగోండి ఫస్ట్ మనం టాలీ క్లాస్ 4లో ఎక్సర్సైజ్ 1 అనేది మనం ఒక ఎక్సర్సైజ్ చేసామండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ 2 అని పెట్టి ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ చేద్దామండి. ఇప్పుడు ఫస్ట్ నేను కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. కంపెనీ క్రియేషన్ కోసం ఈ గేట్‌వే ఆఫ్ టాలీలో ఉన్నప్పుడే ఆల్ట్ కే ప్రెస్ చేయగానే ఇట్లా బాక్స్ వస్తదండి. ఇప్పుడు చూసారా క్రియేట్ ఉంది కదా! ఆ క్రియేట్‌ని ఎంటర్ ఇస్తున్నాను. సో ఎక్సర్సైజ్ 2 ఇదిగోండి ఎక్సర్సైజ్ 2 ఎంటర్ ఇస్తున్నాను. అలా ఎంటర్ అవ్వగానే మెయిల్ నేమ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టేట్ అండి ఆంధ్రప్రదేశ్. ఓకే అండి. ఎంటర్ ఇస్తూ నేను ఇప్పుడు చేసే ట్రాన్సాక్షన్స్ 2021 ట్రాన్సాక్షన్స్ అండి. నేను ఇయర్ చేంజ్ చేసుకుంటున్నాను. సో మీరు చేసే ట్రాన్సాక్షన్స్ ఏదైతే డేట్ ఉందో ఆ డేటే వేసుకోవాలండి, లేకపోతే తప్పు వస్తుంది. ఓకేనండి. ఇలా ఎంటర్ ఇవ్వగానే కింద కూడా చేంజ్ అయింది. అలా ఎంటర్ ఇస్తూ ఎంటర్ ఇచ్చానండి. చూడండి F11 ఫీచర్స్ బాక్స్ ఓపెన్ అయిందండి. ఇప్పుడు ఇందులో కూడా మనం ఇవేమీ డిస్టర్బ్ చేయకుండా యారో మార్క్ ద్వారా ఇలా ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ GST దగ్గరికి వచ్చేసి అది N1O ఇస్తామండి. ఇచ్చి ఎంటర్ ఇచ్చి కంట్రోల్ చేస్తున్నానండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఎక్సైజ్ 2 అనేది క్రియేట్ అయింది కదండి ఇక్కడ కంపెనీ. ఇప్పుడు లెడ్జర్ క్రియేషన్ చేద్దాం. క్రియేట్లోకి ఎంటర్ ఇస్తున్నాను. గేట్‌వే ఆఫ్ టాలీలో క్రియేట్లో ఎంటర్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ లెడ్జర్ ఎంటర్ ఇస్తున్నాను. సో ఎక్సైజ్ 2లో ఫస్ట్ లెడ్జర్ క్యాష్ అండి. సో క్యాష్ ఆల్రెడీ సాఫ్ట్వేర్లో సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్యాపిటల్ అండి. క్యాపిటల్ ఇస్తున్నాను. ఎంటర్. అండర్ ఏంటండి క్యాపిటల్ అకౌంట్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చాను. అండర్ బ్యాంక్ ఏంటండి గ్రూపు బ్యాంక్ అకౌంట్స్ ఎంటర్ ఇచ్చానండి. కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ క్యాష్ అండి సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ పర్చేజ్ ఎంటర్ ఇస్తున్నాను. గ్రూప్ పర్చేజ్ అకౌంట్స్ అండి. సో ఇలా టైప్ చేస్తే మనకి ఇలా హైలైట్ అయిపోతుంది. ఎంటర్ ఇచ్చాను. కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ హరిణి ట్రేడర్స్ ఎంటర్ ఇస్తున్నాను. సన్రైజ్ క్రెడిటార్ అండి. సన్రైజ్ క్రెడిటార్ ఎంటర్ ఇస్తున్నాను. కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ క్యాష్ అండి సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ సేల్స్. నెక్స్ట్ లెడ్జర్ సేల్స్ అండి. ఎంటర్ ఇస్తున్నాను. అండర్ సేల్స్ అకౌంట్ అండి. సేల్ అకౌంట్స్ ఎంటర్ చేశాను. కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ పర్చేజ్ ఆల్రెడీ సేవ్ చేసామండి. కిరణ్ ట్రేడర్స్ అండి. నెక్స్ట్ లెడ్జర్ కిరణ్ ట్రేడర్స్. అండి ఎంటర్ ఇచ్చాను. గ్రూప్ సన్రైజ్ క్రెడిటార్ అండి. సన్రైజ్ క్రెడిటార్ ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ మురళి ట్రేడర్స్ అండి. మురళి ట్రేడర్స్ ఎంటర్ ఇస్తున్నాను. గ్రూప్ సన్రైజ్ డేటార్ అండి. సన్రైజ్ డేటార్ ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ సేల్స్ అండి. సేల్స్ ఆల్రెడీ మనం సేవ్ చేసామండి. నెక్స్ట్ కిరణ్ ట్రేడర్స్ అండి. కిరణ్ ట్రేడర్స్ కూడా సేవ్ చేసాము. పర్చేజ్ రిటర్న్ అండి. నెక్స్ట్ లెడ్జర్ పర్చేజ్ రిటర్న్. ఎంటర్ ఇస్తున్నాను. పర్చేజ్ రిటర్న్ గ్రూప్ ఏంటండి పర్చేజ్ అకౌంట్స్.
ఇదిగోండి పర్చేజ్ అకౌంట్ సెంటర్ ఇచ్చాను, కంట్రోల్లో చేస్తాను. నెక్స్ట్ హరిణి ట్రేడర్స్ అండి, ఆల్రెడీ సేవ్ చేసాము. నెక్స్ట్ బ్యాంక్ అండి, బ్యాంక్ అకౌంట్స్, గ్రూప్ బ్యాంక్ అకౌంట్స్ ఎంటర్ ఇచ్చాను, కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మెషినరీ అండి, ప్లాంట్ అండ్ మెషినరీ ఎంటర్ ఇస్తున్నాను. ప్లాంట్ అండ్ మెషినరీకి గ్రూప్ ఫిక్స్డ్ అసెట్స్ అండి, ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ మోహన్ ఏజెన్సీస్ అండి, నెక్స్ట్ మోహన్ ఏజెన్సీస్ ఎంటర్ ఇస్తున్నాను. మోహన్ ఏజెన్సీస్ సన్రే క్రెడిటర్ అండి, కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ ప్రసాద్ అండి, ఎంటర్ ఇస్తున్నాను, సన్రే డేటార్ అండి, సన్రే డేటార్ ప్రసాద్ సన్రే డేటార్ అండి, సన్రే డేటార్ ఇచ్చాను, కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ సేల్స్ అండి, సేల్స్ అనేది సేవ్ చేశాను. 11 ట్రాన్సాక్షన్లో ఫర్నిచర్ ఉందండి. నెక్స్ట్ లెడ్జర్ ఫర్నిచర్, గ్రూప్ ఫిక్స్డ్ అసెట్స్ అండి, కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ క్లాసిక్ మార్ట్ అండి, క్లాసిక్ మార్ట్కి గ్రూప్ సండే క్రెడిటర్ అండి, కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనం వేసిన లెడ్జర్ వేయకూడదని నేను ముందు క్లాస్ 4 వీడియోలో చెప్పానండి. సో ఆల్రెడీ మీరు వేద్దామన్నా సాఫ్ట్వేర్ తీసుకోదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాసిక్ మార్ట్ చేశాను కదా, క్లాసిక్ మార్ట్ చేస్తాను చూడండి, సిస్టమే చెప్పేస్తుంది ఆల్రెడీ సేవ్ అయ్యిందా. ఇప్పుడు క్లాసిక్ మార్ట్ ఎంటర్ ఇస్తుంటే నేమ్ ఆల్రెడీ ఎగ్జిట్స్, ఎంటర్ ఏ డిఫరెంట్ నేమ్, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనే వచ్చేసిందండి. సో సాఫ్ట్వేర్ చెప్తుంది ఎగ్జిస్ట్ అయిందని. ఇది ఒకటండి, బ్యాక్ స్పేస్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ అండి, క్యాష్ రిసీవ్డ్ ఎంటర్ ఇస్తున్నాను. గ్రూప్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ మురళీ ట్రేడర్స్ అండి, మురళీ ట్రేడర్స్ ఆల్రెడీ సేవ్ చేసాము. అడ్వాన్స్ రిసీవ్డ్ అండి, అడ్వాన్స్ రిసీవ్డ్ ఎంటర్ ఇస్తున్నాను. గ్రూప్ క్యాష్ ఇన్ హ్యాండ్ కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ కవిత ట్రేడర్స్ అండి, నెక్స్ట్ లెడ్జర్ అండి, కవిత ట్రేడర్స్ ఎంటర్ ఇస్తున్నాను. సండే డేటా గ్రూప్ సండే డేటా ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ పర్చేజ్ అండి, పర్చేజ్ ఆల్రెడీ సేవ్ చేసాము. అమిత్ కుమార్ ట్రేడర్స్ అండి, నెక్స్ట్ లెడ్జర్ అమిత్ కుమార్, ట్రేడర్స్ ఎంటర్ ఇస్తున్నాను. గ్రూప్ సన్రే క్రెడిటర్ అండి, ఇవన్నీ సన్రే క్రెడిటర్ ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ క్యాష్ అండి, క్యాష్ అనేది సేవ్ అయిపోయింది. బ్యాంక్ ఆల్రెడీ చేసామండి. కవిత ట్రేడర్స్ కూడా చేసామండి. సేల్స్ కూడా చేసామండి, పర్చేస్ చేసాము. నెక్స్ట్ అశోక్ మార్ట్ అండి, అశోక్ మార్ట్ ఎంటర్ ఇస్తున్నాను. గ్రూప్ సండే క్రెడిటర్ అండి, సో ఆల్రెడీ అదే ఉంది, ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ డ్రాయింగ్స్ అండి,
నెక్స్ట్ డ్రాయింగ్స్ ఎంటర్ ఇస్తున్నాను. గ్రూప్ క్యాపిటల్ అండి, క్యాపిటల్ అకౌంట్ ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్లో చేస్తున్నాను. నెక్స్ట్ క్యాష్ అండి సేవ్ ఉంటుంది. బ్యాంక్ చేసాము, క్యాష్ సేవ్ ఉంటుంది. క్యాష్ రిసీవ్ చేసాము. కౌంట్ అడ్రస్ కూడా అయిపోయింది. ఇక్కడితో లెడ్జెస్ క్రియేషన్ అయ్యిందండి. నెక్స్ట్ ఇప్పుడు వేసిన లెడ్జెస్ చూద్దామండి. ఎస్కేప్ చేయండి. ఇలా క్విట్ వేస్తాను వస్తుంది కాబట్టి ఎంటర్ చేయండి. అందులో మళ్ళీ ఎస్కేప్ చేయండి. ఇప్పుడు వేసిన లెడ్జెస్ చూడడానికి క్రియేట్ కింద ఆర్డర్ ఉంది కదండి, అది ఎంటర్ చేస్తున్నాను. ఇదిగోండి లెడ్జర్ ఎంటర్ చేస్తున్నాను. మనం వేసినవన్నీ ఇట్లా వస్తుంది. క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ మనం చేయకుండానే వచ్చింది కదండి. సో ఇలా మనం చేసిన లెడ్జెస్ అన్నీ ఇట్లా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు వాచర్ క్రియేషన్ అండి. వాచర్స్ ఎంటర్ చేశాను. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్కి వాచర్ ఏంటంటే F6 అండి. F6 ప్రెస్ చేస్తున్నాను. F6 రిసిప్ట్ వాచర్ అండి. ఇందులో సిఆర్ ఎవరంటే క్యాపిటల్ అండి. క్యాపిటల్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 1,50,000. 1,50,000 ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇస్తున్నాను. డిఆర్ క్యాష్ అండి. క్యాష్ ఎంటర్ ఇచ్చాను. అమౌంట్ ఆల్రెడీ వచ్చేస్తుంది. నెక్స్ట్ డేట్ అండి. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 1-4 అండి. ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ట్రాన్సాక్షన్కి వాచర్ F4 అండి. F4 కాంట్రా వాచర్ అండి. ఇందులో సిఆర్ క్యాష్ అండి. క్యాష్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 1 lakh అండి. 1 lakh ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. డిఆర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేస్తున్నాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 2-4 అండి. ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ F9 వాచర్ అండి. F9 ప్రెస్ చేస్తున్నాను. ఇదిగోండి. సో ఇప్పుడు మనం సిఆర్డిఆర్లో వేయాలి కదండి, దానికోసం Ctrl+H యాజ్ వాచర్. ఓకేనండి. ఇప్పుడు ఎంటర్ ఇస్తూ కిందకు వస్తున్నాను. సిఆర్ హరిణి ట్రేడర్స్ అండి. ఇదిగోండి హరిణి ట్రేడర్స్. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్లో చేశాను. అమౌంట్ 20,000 అండి. ఎంటర్ ఇస్తున్నాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్లో చేశాను. డిఆర్ పర్చేజ్ అండి. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్లో చేశాను. మళ్ళీ ఎంటర్ ఇచ్చాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 1-5 అండి. ఎంటర్ ఇస్తున్నాను. కంట్రోల్లో చేస్తాను. నెక్స్ట్ వాచర్ F8 అండి. సేల్స్ వాచర్ అండి. ఇప్పుడు మళ్ళీ సిఆర్డిఆర్ కోసం Ctrl+H ప్రెస్ చేస్తున్నాను. హ్యాష్ వాచర్. డిఆర్ఎం క్యాష్ అండి. క్యాష్ ఎంటర్ ఇచ్చాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్లో చేశాను. మళ్ళీ బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్లో చేశాను. నెక్స్ట్ అమౌంట్ 10,000 అండి. 10,000 ఇచ్చాను. ఎంటర్ ఇస్తున్నాను. సిఆర్ సేల్స్ అండి. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్లో చేశాను. మళ్ళీ ఎంటర్ ఇచ్చాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 1-5 ఎంటర్ ఇచ్చాను. కంట్రోల్లో చేశాను. నెక్స్ట్ వాచర్ F9 అండి. మళ్ళీ సిఆర్డిఆర్ కోసం Ctrl+H యాజ్ వాచర్. సో ఎంటర్ ఇస్తూ కిందకి వచ్చేసాను. సిఆర్ ఎవరండి? కిరణ్ ట్రేడర్స్ అండి. కిరణ్ ట్రేడర్స్ ఎంటర్ ఇచ్చాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేసాను. మళ్ళీ బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేసాను. సో అమౌంట్ 40,000 అండి. అమౌంట్ 40,000 ఎంటర్ ఇచ్చాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. డిఆర్ పర్చేస్ అండి. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. ఎంటర్ ఇచ్చాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 2-5 ఎంటర్ ఇచ్చాను. కంట్రోల్ చేశాను. నెక్స్ట్ 6th వాచర్ F8 అండి. F8 ప్రెస్ చేస్తున్నాను. మళ్ళీ సిఆర్డిఆర్ కోసం Ctrl+H ప్రెస్ చేశాను. యాజ్ వాచర్ ప్రెస్ చేసి ఎంటర్ చేశాను. డిఆర్
మురళీ ట్రేడర్స్ అండి. మురళీ ట్రేడర్స్ ఎంటర్ చేశాను, బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను, బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేసేసాను. అమౌంట్ 30,000, అమౌంట్ 30,000 ఎంటర్ ఇచ్చాను, బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. సిఆర్ సేల్స్ అండి, ఎంటర్ ఇచ్చాను, బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను, ఇలా ఎంటర్ ఇచ్చాను. డేట్ కోసం నెక్స్ట్ ప్రెస్ చేశాను. 31-1 ఎంటర్ ఇచ్చాను, కంట్రోల్ చేశాను. నెక్స్ట్ వాచర్ ఆర్ట్ F5 అండి, డెబిట్ నోట్. డిఆర్ కిరణ్ ట్రేడర్స్ అండి, కిరణ్ ట్రేడర్స్ ఎంటర్ చేశాను, బాక్స్ ఓపెన్ కంట్రోల్ చేశాను, బాక్స్ ఓపెన్ కంట్రోల్ చేశాను. అమౌంట్ 15,000, అమౌంట్ 50,000 ఇచ్చాను, ఎంటర్ ఇచ్చాను, బాక్స్ ఓపెన్ కంట్రోల్ చేశాను. సిఆర్ పర్చేజ్ రిటర్న్ అండి, ఇది పర్చేజ్ రిటర్న్ ఎంటర్ ఇచ్చాను, బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను, మళ్ళీ ఎంటర్ ఇచ్చాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 1-6 అండి, ఎంటర్ ఇచ్చాను, కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ వాచర్ F5 అండి, పేమెంట్ వాచర్ అండి. డిఆర్ హరిణి ట్రేడర్స్, నేను హరిణి ట్రేడర్స్ ఎంటర్ ఇచ్చాను. అమౌంట్ 20,000, 20,000 ఎంటర్ ఇచ్చాను, బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. సిఆర్ ఏమో బ్యాంక్ ఎంట్రీ ఇచ్చాను. సో ఇలా బ్యాంక్ ఎంట్రీ ఇస్తే ఇట్లా రెడ్లో వచ్చింది కదండి, అంటే మనం ఆల్రెడీ ముందు సేవ్ చేసామండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని. సో దాన్ని ఇద్దాము. సో బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తున్నాను, నేను స్టేట్ బ్యాంక్ ఇస్తున్నాను. లాస్ట్ ఉందండి చూడండి, స్టేట్ బ్యాంక్ ఇవ్వగానే ఇక్కడ రెడ్లు పోయింది కదా, స్టేట్ బ్యాంక్ ఇవ్వాలండి. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమౌంట్ వచ్చిందండి, దాని వల్ల ఎంటర్ చేస్తాను, బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 1-6 అండి, ఎంటర్ ఇచ్చాను, కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ F7 వాచర్ అండి, జనరల్ వాచర్ అండి. డిఆర్ ప్లాంట్ అండ్ మిషనరీ ఎంటర్ ఇచ్చాను. అమౌంట్ 12,000, అమౌంట్ 12,000 ఎంటర్ ఇచ్చాను, మళ్ళీ ఎంటర్ ఇచ్చాను. మోహన్ ఏజెన్సీస్ అండి, మోహన్ ఏజెన్సీస్ ఎంటర్ ఇచ్చాను, మళ్ళీ ఎంటర్ ఇచ్చాను, బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 2-6 అండి, ఎంటర్ ఇచ్చాను, కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ వాచర్ F8 అండి, సిఆర్డిఆర్ కోసం కంట్రోల్ ప్రెస్ చేశాను. హ్యాజ్ వాచర్ ఎంటర్ చేస్తున్నాను. డిఆర్ ప్రసాద్ అండి, ప్రసాద్ ఎంటర్ ఇస్తున్నాను, బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను, బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. అమౌంట్ 35,000, అమౌంట్ 35,000 అండి, ఎంటర్ ఇస్తున్నాను, బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. సిఆర్ సేల్స్ అండి, ఎంటర్ ఇస్తున్నాను, బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను, ఎంటర్ ఇస్తున్నాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 31-5 అండి, ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్. నెక్స్ట్ 11th వాచర్ F7 అండి, జనరల్ వాచర్ అండి. డిఆర్ ఫర్నిచర్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 30,000, అమౌంట్ 30,000 ఎంటర్ ఇస్తున్నాను, అలా ఎంటర్ ఇస్తున్నాను. సిఆర్ క్లాసిక్ మార్ట్ ఎంటర్ ఇస్తున్నాను, అలా ఎంటర్ ఇస్తున్నాను, బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 2-7 అండి, ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ వాచర్ F6 అండి, సిఆర్ మురళీ ట్రేడర్స్ అండి, మురళీ ట్రేడర్స్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 20,000 అండి, 20,000 ఇచ్చాను, ఎంటర్ ఇస్తున్నాను, బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను, ఎంటర్ ఇస్తున్నాను. డిఆర్ క్యాష్ రిసీవ్ అండి,
క్యాష్ రిసీవ్డ్, ఎంటర్. డేట్ కోసం F2 ప్రెస్ చేసాను. 31-5, 31-7 అండి. 31-7 ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్ చేసాను. నెక్స్ట్ F6 వాచర్ అండి. సేమ్ ఇది రెసిప్ట్ వాచర్ అండి. CR కవిత ట్రేడర్స్ అండి. కవిత ట్రేడర్స్ ఎంటర్ ఇచ్చాను. అమౌంట్ 20,000 అండి. 20,000 ఇచ్చాను, ఎంటర్ ఇస్తున్నాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను, అలా ఎంటర్ ఇచ్చాను. DR అడ్వాన్స్ రిసీవ్డ్ అండి. DR అడ్వాన్స్ రిసీవ్డ్, ఎంటర్ ఇస్తున్నాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 31-7 కంట్రోల్ చేస్తాను. నెక్స్ట్ వాచర్ F9 అండి. CR కోసం కంట్రోల్ H యాజ్ వాచర్ ఎంటర్ ఇస్తున్నాను. ఎంట్రెస్తో కిందకి వచ్చాను. CR అమిత్ కుమార్ ట్రేడర్స్ అండి. కుమార్ సెంటర్ ఇచ్చాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. అమౌంట్ 20,000 అండి. ఎంటర్ ఇచ్చాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. నెక్స్ట్ DR వచ్చేదండి. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను, మళ్ళీ ఎంటర్ ఇచ్చాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 1-8 అండి. ఎంటర్ ఇచ్చాను, కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ F4 వాచర్ అండి. కంట్రోల్ వాచర్ అండి. CR బ్యాంక్ అండి. స్టేట్ బ్యాంక్ ఇద్దామండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంటర్ ఇచ్చాను. అమౌంట్ 20,000 అండి. అమౌంట్ 20,000 ఎంటర్ ఇస్తున్నాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను, మళ్ళీ ఎంటర్ ఇచ్చాను. DR క్యాష్ అండి. క్యాష్ ఎంటర్ ఇస్తున్నాను, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 2-8 అండి. ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ వాచర్ F8 అండి. సేల్స్ వాచర్. CR/DR కోసం కంట్రోల్ H యాజ్ వాచర్. DR కవిత ట్రేడర్స్ అండి. కవిత ట్రేడర్స్ ఎంటర్ ఇచ్చాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. అమౌంట్ 50,000. అమౌంట్ 50,000 ఇచ్చాను, ఎంటర్ ఇస్తున్నాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. CR సేల్స్ అండి. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను, ఎంటర్ ఇస్తున్నాను. డేట్ కోసం F2 ప్రెస్ చేస్తున్నాను. 2-8 అండి. ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ వాచర్ F9. మళ్ళీ CR/DR కోసం కంట్రోల్ H యాజ్ వాచర్. ఎంటర్ ఇస్తూ కిందకి వచ్చాను. CR అశోక్ మార్ట్ అండి. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. అశోక్ మార్ట్కి అమౌంట్ 52,000 ఇచ్చానండి. ఎంటర్ ఇస్తున్నాను. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను. DR పర్చేజ్ అండి. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్ చేశాను, ఎంటర్ ఇస్తున్నాను. డేట్ ఇచ్చాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 31-8 అండి. ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ F5 వాచర్ అండి. DR డ్రాయింగ్స్ అండి. డ్రాయింగ్స్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 30,000 అండి. ఎంటర్ ఇస్తున్నాను. క్యాష్. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 1-9 ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ వాచర్ F4 కంట్రోల్ వాచర్ అండి. CR క్యాష్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 50,000. అమౌంట్ 50,000 ఎంటర్ ఇస్తున్నాను. సో DR బ్యాంక్ ఇస్తున్నాను అండి. ఒకసారి
సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తున్నానండి, డిఆర్ ఎంటర్ ఇచ్చానండి. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్లో చేశాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. డేట్ 2-9 అండి, ఎంటర్ ఇస్తున్నాను, కంట్రోల్లో చేశాను. నెక్స్ట్ వాచర్ F6 అండి, రిసిప్ట్ వాచర్ అండి, సిఆర్ కవిత ట్రేడర్స్. కవిత ట్రేడర్స్ ఎంటర్ ఇస్తున్నాను. అమౌంట్ 20,000 ఎంటర్ ఇచ్చానండి. బాక్స్ ఓపెన్ అయితే కంట్రోల్లో చేశాను. డిఆర్ క్యాష్ రిసీవ్డ్ అండి, క్యాష్ రిసీవ్డ్ ఎంటర్ ఇచ్చాను. మళ్ళీ ఎంటర్ ఇచ్చాను. డేట్ కోసం F2 ప్రెస్ చేశాను. 1-10 అండి, 1-10 ఎంటర్ ఇచ్చాను, కంట్రోల్లో చేశాను. ఇక్కడితో వాచర్ క్రియేషన్ అయిందండి. ఇప్పుడు వేసిన వాచెస్ చూద్దామండి. దానికోసం ఎస్కేప్ చేస్తున్నాను. ఎస్కేప్ చేస్తే QTSR వస్తుంది, దానికి ఎంటర్ చేయండి. ఇప్పుడు వేసిన వాచెస్ చూడాలంటే డే బుక్లోకి వెళ్ళాలండి. కింద వాచెస్ కింద డే బుక్ ఉంది కదండి, అది ఎంటర్ చేయండి. సో ఇలా మనం ఓపెన్ చేయగానే మనం వేసిన వాచెస్ అన్నీ కనిపించావు. దానికోసం F2 ప్రెస్ చేస్తున్నాను. దాన్ని ఆ డేట్ని అరేంజ్ చేశాను. ఇప్పుడు ఎంటర్ ఇస్తే మనం ఇప్పుడు వేసిన 20 ట్రాన్సాక్షన్స్ యొక్క వాచెస్ అన్నీ వస్తాయండి. ఓకేనండి. సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చూద్దామండి. రిపోర్ట్స్లో బ్యాలెన్స్ షీట్ ఎంటర్ చేస్తున్నాను. చూడడానికి Alt F5 అండి. Alt F5 కోసం ఇట్లా డీటెయిల్గా అన్నీ వస్తాయి. క్యాపిటల్ అట్లా చూడండి. క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ డ్రాయింగ్స్, లోన్స్, కరెంట్ లియబిలిటీస్, అండర్ డేటాస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఓపెనింగ్ బ్యాలెన్స్, కరెంట్ పీరియడ్, ఫిక్స్డ్ అసెట్స్, ఫర్నిచర్, ప్లాంట్ అండ్ మెషినరీ, కరెంట్ అసెట్స్, క్లోజింగ్ స్టాక్, అండర్ డేటాస్, క్యాష్ ఇన్ హ్యాండ్, అన్నీ. సో ఆన్సర్ బ్యాలెన్స్ షీట్ 2,67,000 రావాలండి. ఆన్సర్ 2,67,000 రావాలి. ఓకేనండి. దీన్ని ప్రింట్ ఇవ్వడానికి ఏం చేయాలండి? Control P, ఐ ప్రెస్ చేయాలి. ఇట్లా వస్తుంది. ఇలా మనం ప్రింట్ తీస్తామండి. ఇంకా మనకి డీటెయిల్గా కొంచెం డీటెయిల్ కనిపించడానికి Alt Z ప్రెస్ చేస్తాను. ఇట్లా డీటెయిల్గా వస్తుందండి. ఓకేనండి. సో ఇప్పుడు ఎస్కేప్ చేస్తాము. గేట్ ఆఫ్ టైల్లోకి వెళ్ళిపోదాము. ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దామండి. చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ 8,000 అండి. ఇంకా మనకి క్లియర్గా కనిపించడానికి Alt F5 అండి, Alt F5 ప్రెస్ చేశాను. చూడండి, ఇట్లా డీటెయిల్గా వస్తుంది. ఓకేనండి. సో నెట్ ప్రాఫిట్ వచ్చిందంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ వస్తుందండి. ఈ నెట్ ప్రాఫిట్ అనేది ఇటువైపు ఉంటే ఒక లాస్ వచ్చినట్టు, ఇటువైపు ఉంటే ప్రాఫిట్ వచ్చినట్టు అండి. సో ఇటువైపు ఉంది కాబట్టి ఈ ఎక్సర్సైజ్కి సో ప్రాఫిట్ అండి. ఓకేనండి. ఇక్కడ అమౌంట్ 8,000 కావాలి. ఇప్పుడు ప్రింట్ ఇవ్వడానికి ఏం చేయాలంటే Control P, అవి ప్రెస్ చేయాలి. ఇట్లా వస్తుంది. డీటెయిల్గా కనిపించడానికి Alt Z. ఓకేనండి. సో ఇది ఎక్సర్సైజ్ 2లో మనం సిస్టంలో చేయాల్సిందండి. ఓకేనండి. ఇక్కడితో క్లాస్ 5 అయింది. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండి. సో ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాము, ఎస్కేప్ చేద్దాము. ఇట్లా QTSR అడుగుతుంది కదా, దానికి ఎంటర్ చేస్తే ఇట్లా వచ్చేస్తుంది. ఓకేనండి. థ్యాంక్ యూ అండి.